ఇదిగోండి ఉల్లిపాయలు కోసుకున్నాం, కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటున్నాము. ఉల్లిపాయలు వేపించుకుంటున్నామండి, వేగుతున్నాయి. గుడ్లు ఇలా వేయించుకోవాలండి. గుడ్లు వేయించుకుంటుందా బాగా తిప్పుకుని వేయించుకోవాలండి. గుడ్లు ఇలాగా వేయించుకుని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఆ ఎగిన వాటిల్లోనే ఈ కోడిగుడ్లు వేసుకోవాలండి. ఈ కోడిగుడ్లు వేసేసుకుని అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకోవాలి. ఇదిగో కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకుంటున్నాను, 2 స్పూన్లు చాలండి కారం. ఇదిగో ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటున్నానండి. కావచ్చినంత ఉప్పు వేసుకుంటుందండి. నేను చెంచాడు వేసాను, మీకు కావచ్చినంత వేసుకోవచ్చండి. ఇదిగో పసుపు వేసుకుంటున్నానండి. చిటికుడు పసుపు వేసుకోవాలి. చిటికుడు పసుపు వేసుకోవాలండి. అవన్నీ వేసుకున్నాక ఇలా తిప్పుకుని అప్పుడు ఈ పులుసు పోసేసుకోవాలండి. ఈ పులుసు పోసేసుకోవాలండి. పులుసు వేసుకుని ఇలా తిప్పేసుకుని శుభ్రంగాని బాగా ఉడికాక దింపేసుకుని వేసుకుంటామండి. వాళ్ళు నాట్లెట్ వేసుకోవాలండి. ఇదిగోండి కోడిగుడ్లు పులుసు శుభ్రంగా ఉడికిపోయిందండి. వేసుకుని తిట్టమండి. ఇంకా తయారైపోయిందండి.